ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. అధికారం చేపట్టాక కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మరో శుభవార్తను పేద ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకే ప్రభుత్వం అందించే ఆ శుభవార్త ఏంటి? రెండు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీని చిత్తు చేసి భారీ ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 164 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. అధికారం చేపట్టి ప్రజారంజక పాలనే లక్ష్యంగా ముందుకెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లగా భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది. దీంతో రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఏడాది పూర్తయిన సందర్భంగా అమలు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కొత్తగా నిర్మించిన 3 లక్షల ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశాలు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసిందే. ఇందుకు జూన్ 12వ తేదీన ముహూర్తంగా నిర్ణయించినట్లుగా సమాచారం. మూడు లక్షల మంది పేదలకు ఇళ్లను అందించి అదే రోజు వారితో గృహప్రవేశాలు చేయించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 12వ తేదీలోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకు 1.70 లక్షలు పూర్తి కాగా మరో 60,000 ఇళ్లు తుది దశలో ఉన్నాయి. గడువులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించేందుకు ప్రభుత్వం అదనపు సాయం కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు 50,000 రూపాయల చొప్పున, ఎస్టీలకు 75,000 చొప్పున ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు సాయం అందిస్తున్నారు. గడువులోగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లుగా తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ 12వ తేదీనే పేదలకు సొంతింటి కల సాకారం కానుంది.